హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తమిళనాడులోను ప్లస్ కర్ణాటకలోను మోస్ట్ ఫేమస్ అయిన అంబూర్ బిర్యానీ ఎలా చేయాలనేది సింపుల్గా మీకు చూపిస్తానండి. ఇదేం పెద్ద మసాలాలు ఏం అవసరం ఉండదు. మన దమ్ బిర్యానీ లాగా జస్ట్ ఒక 3-4 మసాలాలు వేస్తారంతే. స్పైసీగా కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఎక్కువ స్పైసీ కూడా ఉండదు. చిన్నపిల్లలు కూడా బాగా తినచ్చు దీన్ని. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలనేది చూపిస్తా చూడండి. దీనికోసం 100 గ్రామ్స్ అల్లము ప్లస్ 100 గ్రామ్స్ వెల్లుల్లి అండి, అదే తెల్లగడ్డలు. ఈచ్ రెండు కూడా సమానంగా తీసుకోండి. అలాగే ఆనియన్స్ ఒక 250 గ్రామ్స్ అండి, ఆల్మోస్ట్ ఆల్ ఒక 1/4 కేజీ పెద్ద పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయలు తీసుకోండి. అలాగే టమోటాస్ ఒక మీడియం సైజు 3, అలాగే పుదీనా ప్లస్ కొత్తిమీర 2 సేమ్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. పచ్చిమిరకాయలు జస్ట్ ఒక 2 మాత్రమే అండి, 2 మాత్రం తీసుకోండి. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎండుమిర్చి అండి. మామూలుగా మనం దీంట్లో కారం యూస్ చేయము ఎక్కువ, అంతా కూడా ఈ ఎండుమిర్చితోనే యూస్ చేస్తాము. అలాగే ఒక 8 యాలకులు, 2 ఇంచుల చెక్క, ఒక 8 లవంగాలు, ఒక నిమ్మకాయ అండి. నిమ్మకాయ ఎక్కువ అవసరం లేదు, సగం అవసరం అవుతుంది. అలాగే 150 గ్రామ్స్ పెరుగు. అలాగే నేను 750 గ్రామ్స్ ఆల్మోస్ట్ అలా 3/4 కేజీ చికెన్ అనేది తీసుకున్నాను. ఈచ్ పీసు ఈ సైజులో తీసుకోండి. అలాగే 1/2 కిలో బియ్యం తీసుకున్నానండి. చూడండి, ఈ గ్లాస్తో 2 గ్లాసులు మాత్రమే తీసుకున్నాను. స్టవ్ పైన వాటర్ అనేది సిమ్లో పెట్టి ఒక సైడ్ పెట్టుకోండి, అవి కాగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక పెద్ద బిర్యానీ హండీ తీసుకొని అందులోకి ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకునేసి మన మసాలాలు, చెక్క, లవంగాలు, యాలకులు 3 కూడా వేసుకునేసి ఒక 20 సెకండ్లు ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత మన ఆనియన్స్ ఉన్నాయి కదా, మొత్తం అన్నీ కూడా చిన్నగా కట్ చేసుకునేసి వేసుకొని పింక్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా 2, అవి కూడా వేసేసుకొని వేయించుకొని ఆ తర్వాత తెల్లగడ్డల పేస్ట్ ఏదైతే ఉందో, అదే వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ వేసుకోవాలండి, సరేనా? ఎందుకంటే ఇది కొద్దిగా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇది ఫస్ట్ వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మనము ఈ అల్లం పేస్ట్ అనేది తర్వాత వేసుకోవాలి. ఇవి 2 సపరేట్గానే వేసుకోవాలండి, ఒకే దాంట్లోనే వేసుకోకూడదు, సరేనా? ఇవి 2 పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర అలాగే పుదీనా అనేది కూడా వేసుకొని ఒక 10 సెకండ్లు మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఈ 2 కూడా ఫ్రై అయిన తర్వాత టమోటాలు మొత్తం 3 తీసుకున్నాం కదా మనం మీడియం సైజువి, ఈ 3 కూడా వేసేసుకొని వీటిని కూడా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి, సరేనా? టమోటాలు ఆల్మోస్ట్ ఆల్ ఒక 150 గ్రామ్స్ వరకు తీసుకున్నాను కాబట్టి మీరు ఇలాగ కట్ చేసుకొని ప్లేట్ పెట్టుకునేసి ఈ టమోటాలు అనేది మెత్తగా మగ్గితే సరిపోతుందండి, మరీ మెత్తగా అయిపోవడం అవసరం లేదు. అలాగే మనం ఎండుమిర్చి తీసుకున్నాం కదా, అది పేస్ట్ కొట్టుకొని అట్లీస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ అనేది వేసుకోవాలండి, అంతే, అంతకు మించి అవసరం ఉండదు అది. అలాగే 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఎందుకంటే మన బిర్యానీ అనేది కలర్ రావడానికి కోసం అనేది కాశ్మీరీ పౌడర్ కూడా వాడుతున్నాను. అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకునేసి అందులో పాటు దీంట్లో స్టవ్ అనేది సిమ్లో తగ్గించుకున్న తర్వాత ఒక 150 గ్రామ్స్ అనేది పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొనేసి అది ఆయిల్ వచ్చిన తర్వాత ఆయిల్ లాగా మారిపోతుంది కదా పెరుగు, అప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం అంతా కూడా వేసుకునేసి ఈ విధంగా బాగా కలిపి ఒక 5 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఈ బిర్యానీ అనేది నీచు స్మెల్ అనేది రాకోకుండా చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది, సరేనా? ఫస్ట్ వేసిన 5 నిమిషాలు మాత్రం మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోండి. తరువాత ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి కలబెట్టుకునేసి దీనిపైన మూత అనేది మూసిపెట్టుకునేసి ఒక 5 నిమిషాలు అనేది బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయింది చూసారా, ఇలాగా చికెన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 70% వరకు కూడా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో అరచెక్క మాత్రం నిమ్మకాయ పిండుకునేసి సరిపోతుంది. ఈ గ్లాస్తో మనము 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి మనము ఇందులోకి ఆల్రెడీ టమోటాలు, పెరుగు ఇవన్నీ వేసాం కాబట్టి దగ్గర ఒక 1/2 గ్లాస్ అనుకున్నా కూడా మనము 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే అది మనం రైస్ కూడా కొద్దిగా సపరేట్గా ఉడకబెడతాం కాబట్టి మనము 1 గ్లాస్కి 1 గ్లాస్ చొప్పున అనుకున్నా కూడా ఒక 3/4 గ్లాస్ అనేది ఫస్ట్ 1 గ్లాస్ ఫుల్గా, ఆ తర్వాత సగం గ్లాస్ కంటే ఇంకొద్దిగా ఎక్కువ వాటర్ అనేది పోసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇక్కడ పక్కన మనము వాటర్ పెట్టుకున్నాం కదా, అదే వాటర్ హీట్ అయిపోతాయండి. అంతలోపు మనం చికెన్ ఉడికేలోపు మనం నానబెట్టుకున్న ఒక 1/2 అవర్ సేపు నానబెట్టుకున్న రైస్ అనేది వేసి
జస్ట్ వేసిన తర్వాత ఒక్క 4 అంటే 4 నిమిషాలండి, అంతకు మించి అవసరం లేదు. కరెక్ట్గా టైం పెట్టుకొని మనం బియ్యం వేసిన 4 నిమిషాలు మాత్రం పెట్టుకునేసి డ్రైన్ చేసుకునేసి డైరెక్ట్గా మన చికెన్లోకి వేసేసుకోవాలండి. మొత్తం రైస్ అనేది డ్రైన్ చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఆల్ 50% అనేది ఉడికిపోయి ఉంటుంది. కాబట్టి ఒకసారి అనేది ఉడికిన తర్వాత ఇలాగా వేసుకున్న తర్వాత ఒకసారి మసాలాలు, రైసు, చికెన్ అంతా కలుసుకునే విధంగా ఇలాగ ఒకసారి కలుపుకునేసేయాల. ఇలా కలుపుకునేసి ఏదైనా పైకి ముక్కలు అనేది రైస్ పైకి అనేది వచ్చింటే ఒకసారి లోపలికి అనేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని రైసు తీసి పక్కన పెట్టుకొని, ఏదైనా మన ఇంట్లో పాత పెనం ఏదైనా ఉంటే అది పెట్టుకొని దానిపైన మన బిర్యానీ హండీ అనేది పెట్టుకొని మూత అనేది సీల్ చేసుకోండి. మీకు ఒకవేళ ఏది ఉంటే అది పెట్టుకొని, నేను కుక్కర్లో పెట్టాను కాబట్టి ఇట్లా పెట్టేశాను. దీన్ని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక 13 to 15 మినిట్స్, ఒక 13-15 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక 20 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలాగ రెడీ అయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు చూడండి, ఇది ఒక్క మెతుకు కూడా అతుక్కోకుండా ఎంత సాఫ్ట్గా, అదే ఎంత పొడి పొడిగా అనేది వచ్చిందో చూసారా. ఇది అసలు ఎంత స్మెల్ వస్తుందంటే మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఇది సూపర్గా వస్తుందండి. దీంట్లో మామూలుగా మసాలాలు ఎక్కువ ఉండవు, అసలు కడుపులో మంటలాగా ఇది ఏమీ కూడా అనిపించదు. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే బాగా తింటారు. మా పాప అయితే సూపర్గా తింటుంది. ఇది ఫేమస్ అండి చెన్నై ఆ ఏరియాలో. చూసారు కదా కలర్ఫుల్గా ఎలా కనపడుతుంది బిర్యానీ అనేది. రెడీ అయిపోయింది బిర్యానీ. టేస్ట్ చూద్దాం. మనము బిర్యానీ ఎప్పుడు కూడా గబగబ తినకూడదు, సరేనా? నేను చెప్తే ఎట్ట తినాలని. ఫస్ట్ రైస్ ఫ్లేవర్ చూడాల ఎలా ఉంది రైస్ అనేది. ఓకే, కాలిపోతుంది మనము, వేడి వేడిగా బయట వర్షం పడతా ఉంది, ఇదేమో హాట్గా బలంది. సూపర్ ఉందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అది నీకే టేస్ట్ అయితే అదిరిపోయింది. దగ్గరికి ముక్కలు చూడండి ఎంత స్మూత్గా ఉంది చూడండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ముక్క కూడా. చూసారా? ఇప్పుడు ముక్క టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సూపర్ ఉందండి టేస్ట్. నేనే అనుకోలేదు ఎంత బాగా వస్తుంది అనేసి. సూపర్ ఉంది టేస్ట్ అయితే మాత్రం. ఇప్పుడు రైసు ప్లస్ ముక్క, ఒక ఆనియన్, ఓకే, ఒక ఆనియన్ పెట్టుకునేసి ఇలా సూపర్ ఉందండి. మాటలు లేవు చెప్పడానికి. ఇప్పుడు లెమన్తో కూడా ఒకసారి ట్రై చేయాలి. ఒకేసారి ఎప్పుడు ట్రై చేయాలి, అన్నీ కూడా కొద్దిగా. ఓకే, ఇప్పుడు లెమన్తో తిందాం. ఇప్పుడు లెమన్తో తిందామండి ఒకసారి. మాటలు లేవు అసలు. ఈరోజు ఇదే ఎందుకు చేసానంటే మా పాప బాగా తింటుందండి. ఇది కానీ దొన్నే బిర్యానీ కానీ ఇలాంటి బాగా తింటుంది. మామూలుగా మన దమ్ బిర్యానీ అయితే పాప అంత బాగా తిందో. సో అందుకనేసి నేను ఇది చేశాను. ఇప్పుడు రైతా వేసుకొని ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, రైతాతో ట్రై చేద్దామండి. ఇప్పుడు యాక్చువల్గా మా వైఫ్ వీడియో తీస్తా ఉంది, తను మాత్రం నాకు ఇవ్వలేదు, తినేస్తున్నాడు అని ఫీల్ అయిపోతా ఉంది. ఓకేనా? మీకు ఇలాగా ట్రై చేసుకొని తినాలని ఉంటే
ఒకసారి కమెంట్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వస్తుంది అనేది ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది టేస్ట్ అనేది ఒకసారి కమెంట్ చేయండి. నేను చెప్పినట్టు యాజ్ టీజ్ గా అలాగే చేయండి, సూపర్ గా ఉంటది. ఇంకా మీకు దాని మీద డౌటే ఉండవలసిన అవసరం లేదు. ఓకేనా? ఓకే, బాగుందను చెప్పు, బాగుంది అను చెప్పు నాన్న, ప్లీజ్ చెప్పు ప్లీజ్. ఈ బాగా చెప్పదు, అదే వీడియో లేనప్పుడైతే అన్నీ చెప్తుంది. దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీరైతే లైక్ కూడా చేయండి.